ఇప్పుడు సప్త జ్ఞాన భూమికలు అంటే ఏంటిది? సప్త జ్ఞాన భూమికలు, సప్త అజ్ఞాన భూమికలు అని 7 ఉంటాయన్నమాట. 7 లెవెల్స్గా మనం ముక్తి పొందుట కోసం వశిష్ఠుల వారు వశిష్ఠ గీతలో రాముడికి చెప్పారు. శుభేచ్ఛ మొదలు ఏది చేయాలన్నా మనకు ఫ్రీడమ్ ఉండాలి, శుభేచ్ఛ ఉండాలి. శుభేచ్ఛ కనుక ఆ శుభేచ్ఛ వలన మనకేం కలుగుతుంది? శుభేచ్ఛ ఉంటేనే ఏదైనా జరగదు. శుభేచ్ఛ అంటే స్వేచ్ఛ కలిగి ఉండాలి. శుభమైన ఇచ్ఛ, తరించాలనే కోరిక కలగాలి మనకు. మొదలు తరించాలనే కోరిక కలిగి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉండి, తర్వాత శుభేచ్ఛ, విచారణ. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్ళాలి, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది విచారణ కలగాలి. శుభేచ్ఛ విచారణతోటి మనసు, శుభేచ్ఛ విచారణ తనుమానస. అప్పుడు మనసు ఏమవుతుందంటే అది ఈ యొక్క విచారణ వలన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగి మనసు కొంత నిలకడ చెందుతుంది. ఆశ మోహం అనేది పోతుంది. తనుమానస. అప్పుడు సత్వాపత్తి, అప్పుడు నీకు అనంతమైన శాంతి కలుగుతుంది. నీ సత్వగుణంలో వస్తుంది మనసు, అనంతమైన శాంతి కలుగుతుంది. సత్వాపత్తి తర్వాత అప్పుడు దేనికయ్యా? పదార్థ భావన, ఆత్మ విచారణకు నీవు అర్హుడు అవుతావు. ఆత్మ ధ్యానానికి నీవు అర్హుడు అవుతావు. అప్పుడు ధ్యాన యోగంలో నీ మనసు చక్కగా నిలుస్తుంది. సత్వాపత్తి, పదార్థ భావన, అప్పుడు ఆత్మ ధ్యానంలో చక్కగా ఉంటావు. అప్పుడు ఆత్మ ధ్యానం నిరంతరం చేయడం వలన తురియ స్థితిని అనుకుంటావు. అట్లా సత్వాపత్తి, అసంశక్తి. అయితే అప్పుడు నీకు సత్వాపత్తి కలిగినప్పుడు అసంశక్తి, ఈ ప్రపంచం మీద నీకు వ్యామోహం నశిస్తుంది. అసంశక్తి, అప్పుడు ఈ ప్రపంచం మీద నీకు వ్యామోహం నశించినప్పుడు ఆ యొక్క అసంశక్తి. అప్పుడు పదార్థ భావన, అప్పుడు ఆత్మధ్యానం చేయుట కోసం నీవు అర్హత సంపాదిస్తావు. అప్పుడు నిరంతరం ఆత్మధ్యానం చేస్తుంటే తురియ స్థితి నీకు కలుగుతుంది. తురియం అంటే సమాధి స్థితి నీకు కలుగుతుంది. ఆ తురియము కలిగిన తర్వాత అనుకనే ఆ విధంగా ఆ తురియ స్థితికి అనుకున్న తర్వాత ఈ 7 లెవెల్స్ అనమాట. మొదటి శుభేచ్ఛ విచారణ, తన్మానస, అసంశక్తి, పదార్థ భావన, తురియము. అట్లా పదార్థ భావన, శుభేచ్ఛ విచారణ, తన్మానస, అసంశక్తి, పదార్థ భావన, తురియం. ఈ తురియాతీతము పరబ్రహ్మమే. ఇట్లా ఈ విధంగా 7 లెవెల్స్గా వశిష్ఠులు మనకు అందించారు. కనుక ఈ యొక్క సప్త జ్ఞాన భూమికలతోటి కూడా మనము ముక్తి పొందవచ్చు. కొద్దిపాటి భేదమే ఉంటాయి అష్టాంగ యోగానికి, సప్త జ్ఞాన భూమిలకు, నవవిధ భక్తులకు కొద్దిపాటి భేదం ఉంటుంది. ఓం